ఎస్ఎల్బీసీలో చురుగ్గా సహాయక చర్యలు సాగుతున్నాయి. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్ సాయంతో బురద లోపల ఆనవాళ్లను గుర్తించారు. ఇప్పటికే సహాయక చర్యలు 8వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో 8 మంది కార్మికుల జాడ ఇంకా లేదు. జీపీఆర్ గుర్తించిన ఆనవాళ్లు చిక్కుకున్న కార్మికులదే అన్నది బయట జరుగుతున్న ప్రచారం. దీంతో ఎస్ఎల్బీసీ దగ్గరకు అంబులెన్స్లను కూడా తీసుకొచ్చారు. అటు మంత్రులతో కలిసి సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీలో చురుగ్గా సహాయక చర్యలు సాగుతున్నాయి. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్ సాయంతో బురద లోపల ఆనవాళ్లను గుర్తించారు. ఇప్పటికే సహాయక చర్యలు 8వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో 8 మంది కార్మికుల జాడ ఇంకా లేదు. జీపీఆర్ గుర్తించిన ఆనవాళ్లు చిక్కుకున్న కార్మికులదే అన్నది బయట జరుగుతున్న ప్రచారం. దీంతో ఎస్ఎల్బీసీ దగ్గరకు అంబులెన్స్లను కూడా తీసుకొచ్చారు. అటు మంత్రులతో కలిసి సిఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు వెంకటేష్. మురళి, ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాదంలో 11 రెస్క్యూ టీంలు ఇప్పటివరకు 8 రోజుల పాటు శ్రమించాయని చెప్పొచ్చు. దానిలో భాగంగా కొంత పురోగతి కూడా సాధించారు. ఈరోజు ప్రమాదంలో మృతి చెందిన 8 మంది ఆనవాళ్లను కూడా జీఆర్పీ రాడార్తో గుర్తించినట్లు సమాచారం ఉంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఖచ్చితంగా 4 మృతదేహాలకు సంబంధించి ఆనవాళ్లు లభించాయి. వాటి వెలికితీత కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం చేశాను. దానిలో భాగంగానే 11 రెస్క్యూ టీంల వద్ద చేపట్టిన ఆధారంగానే ఈ మృతదేహాల వెలికితీత ప్రారంభమవుతుంది. రేపు ఒక 4 మృతదేహాలు వెలికితీసి మరో 2 రోజుల తర్వాత మిగతా మృతదేహాలను కూడా వెలికితీస్తామని అక్కడ ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కూడా బీజేపీ ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. వారు సందర్శన అనంతరం అక్కడ కార్మికులతో మాట్లాడారు, అక్కడ అధికారులతో చర్చించారు. దీనిపై అంటే ప్రమాదంపై ఎలాంటి ఇబ్బందులు కలిగితే రెస్క్యూ టీం తీసుకుంటున్న చర్యలు ఏంటి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, దీనికి టన్నెల్కు సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుని 8 మంది మృత్యువాత పడ్డారని వాళ్ళు చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభమై తిరిగి అదే స్థాయిలో ప్రారంభించే సమయంలో దానికి సంబంధించిన నిపుణుల సలహాలు సూచనలతో టన్నెల్కు ఏర్పాటుకు సొరంగ మార్గాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు, 8 మంది చనిపోయేవారు కాదని వాళ్ళు చెబుతున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. అదే ప్రభుత్వం సంబంధించిన ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అవే సమస్యలు తీరుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల లొసుకులతో అసలు ఈ ప్రాణ నష్టం జరిగేందుకు కూడా అక్కడ ప్రభుత్వాలు కూడా కారణమవుతున్నాయి. దీనికి సంబంధించి ఈ టన్నెల్కు సంబంధించి సొరంగ మార్గం తవ్వేటప్పుడు చాలా నిపుణులైన జియోలాజికల్ వారి అంటే సంబంధిత అధికారులతో చర్చలు జరపాలి, సుదీర్ఘమైన చర్చలు జరపాలి. దీనిపైన ప్రజాప్రతినిధులు మంత్రివర్గం సంబంధించిన సమీక్ష అంటే ఒక కమిటీ వేసి దానిలో ఈ ప్రాజెక్టుల పైన ఒక సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన తప్పు ఒప్పులు ఏవైనా ఉంటే దానికి జరిగే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు జరగబోతున్నాయి దానిపైన కూడా సమగ్ర విచారణ చేసి ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టాలని వాళ్ళు సూచించారు. దీంతోపాటు రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలతో సలహాలతో ముందుకెళ్లాలని సూచించారు. ఏది ఏమైనప్పటికీ బాధితులను ప్రభుత్వ పరంగా చాలా ఆదుకోవాల్సిన ఉంటుంది. వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దీంతో పాటు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. సిఎస్ శాంతికుమార్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ టీం తీసుకుంటున్న చర్యల గురించి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒక కొలికి రావడం వారికి కొద్దిగా ఇబ్బందులు లేవని తలెత్తే సమస్య ఉంది. దీంతో పాటు ప్రస్తుతం అయితే రేపు 4 మృతి చెందిన మృతదేహాలను తీసి కొద్దిగా వారికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలు అయితే ఉంటున్నాయి. దాంతోపాటు మరో 24 గంటలు గడిస్తే కానీ మరో 4 మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ టన్నెల్ వద్ద జరిగిన ఈ ప్రమాదం మాత్రం చాలా ఇబ్బందికరంగా మారిందనొచ్చు. ఇప్పుడు కూడా రెస్క్యూ టీం కూడా చాలా ఇబ్బందులు పడుతుంది, రెస్క్యూ చేస్తుందని చెప్పవచ్చు. అంటే గుర్తించిన రాడార్తో జీపీఆర్ రాడార్తో గుర్తించిన ఈ మృతదేహాలు కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే స్పష్టంగా
అవి చనిపోయారు, అవి మనిషి అవశేషాలే అన్నట్టు ఆ మృతదేహాలు తీస్తామని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రము స్పష్టత లేకుండా చెప్తున్నారు. రేపు చూడాలి, రాడార్ తర్వాత తీసుకున్న చిత్రాలు వాటిలో ఉన్న సమాచారం మేరకు అక్కడ మనిషి అవశేషాలు ఉన్నవా లేదా ఇతర వస్తువుల అవశేషాలు ఉన్నాయని వాళ్ళు స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వడం లేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే చెప్తున్నది, ఒక మంత్రి చెప్తున్నారు కూడా, అంటే వచ్చే రేపు మాత్రం ఖచ్చితంగా ఈ మృతదేహాల వెలికితీత కార్యక్రమం మొదలవుతుంది. మరో 24 గంటలు గడిచిన తర్వాత మరో 4 గుర్తించిన స్పాట్ల వద్ద, అంటే అక్కడ మిగతా నలుగురు కూడా 24 గంటల తర్వాత అక్కడ కాంక్రీట్ కానీ బురద కానీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. వాటిని తీసేందుకు మరో 24 గంటలు పడుతుందా, మరో 36 గంటలు పడుతుందా, సమయం అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందని, దీంతోపాటు ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన వైద్యులు కూడా ఇక్కడ సంఘటన స్థలానికి వచ్చారు. వారిని ప్రభుత్వమే రప్పించింది ఇక్కడికి. దాంతోపాటు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఖచ్చితంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకైతే ప్రభుత్వ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వాళ్ళ పోస్టుమార్టం జరిగితే ఇక్కడి నుంచి వారి స్వస్థలాల వరకు వారి మృతదేహాలను అయితే తరలించే అవకాశం ఉందని వారు స్పష్టంగా చెప్తున్నారు. మురళి, రైట్. నిన్న మీరు ఇందాక కార్మికులతో మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పారు, మాకు నిన్ననే మృతదేహాల వాసన వచ్చింది, బట్ ఇవాళ మళ్ళీ మేము డ్యూటీకి వెళ్తున్నాం అనేటువంటి మాట. మృతదేహాల దుర్వాసన వచ్చింది అని అంటే కొంతమందినైనా, కొన్ని మృతదేహాలనైనా వారు బయటికి తీశారా, లేకపోతే ఇప్పటి వరకు ఎందుకంత జాప్యం జరుగుతుందనే దానికి సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి సమాధానం ఉంది? అంటే ముఖ్యంగా ఈ బురదమేట వేసిన వల్లనే, బురదమేటతో పాటు కాంక్రీట్ కూడా అక్కడ పైనుంచి ఏదైతే కప్పు కూలిందో అక్కడ కాంక్రీటు ఇసుకదైతే ఇసుక కానీ రాళ్లకు సంబంధించిన కాంక్రీట్ కూడా ఆ బురదమయం కావడంతో ఆ నీళ్లు ఆ కాంక్రీట్ ఒకటిసారిగా గట్టిగా సిమెంట్ కాంక్రీట్ కన్నా ఎక్కువగా గట్టిగా కావడం, ఆ డ్రిల్లింగ్ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దానివల్లే జాపం అవుతుందని అక్కడ అధికారులు చెప్తున్నారు, రెస్క్యూ టీం కూడా చెప్తుంది. కానీ మనతో మాట్లాడిన కార్మికులు, అంటే సిబ్బంది, రెస్క్యూ టీం కూడా ఖచ్చితంగా మేము అక్కడ వాసన వచ్చింది, మాకు అక్కడ మనిషి మృతదేహాలే ఉన్నాయి, అధికారులు కూడా చెప్పడం జరిగింది. మా ఆధారంగానే అక్కడ నివేదికలు తయారు చేస్తున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు కూడా, రెస్క్యూ టీంలు కూడా ఒక నివేదికలు ఇచ్చి ఒక 4 అయితే ఖచ్చితంగా ఐడెంటిఫై చేశాం, వాటిని అయితే వెలికితీసే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. మురళి.